హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం పాస్ గ్యారెంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 17కి సంబంధించి మ్యాథ్స్ 1Aలో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. మ్యాథ్స్ 1Aలో మ్యాట్రిసెస్ అనేటువంటి చాప్టర్లో ఈ 4 మార్క్స్ చెప్తున్నాం. θ - 5 = π/2 దెన్ షో దట్ అని చెప్పేసి cos square theta, cos theta sin theta, cos theta sin theta, sin square theta into cos square 5, cos 5 sin 5, cos 5 sin 5, sin square 5 = 0 అని చూపించాలి. అంటే నల్ మ్యాట్రిక్స్ వస్తుందని ప్రూవ్ చేయాలి మనం. దానికోసం ఏం చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం. ఓకే, బోర్డు అంతా కవర్ అవుతుందో లేదో చూసుకోవాలి కదా. ఓకే, నెక్స్ట్ ఇందులో నేను అన్నిటిని తేటాలో కింద మార్చేయాలి, లేదా అన్నిటిని 5 కింద మార్చేయాలి. సో తేటా కింద మార్చేయాలనుకుంటే కనుక ఇక్కడ అటు ఇటు కన్వర్షన్ చేసుకోవాలి. θ - 5 = π/2. బెస్ట్గా నేను ఏం చేస్తానంటే θ - -5/2 వెళ్తే -5 వెళ్తే +5 అవుతుంది. cos θ = cos π/2 + 5 అంటే π/2 + 5 అంటే సెకండ్ కోఆర్డినేట్లో cos ఉండదు. ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్తాం. సెకండ్ కోఆర్డినేట్లో సిల్వరే ఉంటుంది, అంటే సైన్ ఉంటుంది. అంటే cos ఏమవుతుందంటే మైనస్ అయింది. అలాగే π/2 ఉన్నందుకు కానీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు కాస్ని సైన్గా కన్వర్ట్ చేయాలి, అంటే -sin 5 అయింది. సేమ్ అలాగే sin θ = sin ఆఫ్ π/2 + 5. సెకండ్ కోఆర్డినేట్లో సైన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, ప్లస్ అవుతుంది. π/2 ఉన్నందుకు సైన్ కాస్త ఏమైంది, cos 5 అయింది. ఇప్పుడు LHS తీసుకుంటాను. cos square theta, cos theta sin theta, ఇక్కడ కూడా cos theta sin theta, sin square theta into cos square 5, cos 5 sin 5, cos 5 sin 5, sin square 5. ఇప్పుడు ఈ థీటాలో ఉన్న అన్నింటినీ కూడా నేను ఫైల్లో కన్వర్ట్ చేసేస్తాను. ఫైల్లో కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాను. చూడండి ఒకసారి. cos 5 ఉన్న చోట -sin 5 రాస్తాను, అంటే -sin 5 హోల్ స్క్వేర్. cos θ ఉన్న చోట -sin 5, sin θ ఉన్న చోట cos 5. సేమ్ అలాగే ఇక్కడ కూడా -sin 5 cos 5. sin square 5 కాస్త ఏమవుతుందంటే కనుక cos square 5 అవుతుంది. ఇంటూ cos square 5, cos 5 sin 5, ఇక్కడ కూడా cos 5 sin 5, sin square 5. జాగ్రత్తగా మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మైనస్కి స్క్వేర్ చేస్తే ఏమైందండి, ప్లస్ వస్తుంది. సో అంటే sin square 5 అవుతుంది. -sin 5 cos 5, -sin 5 cos 5, cos square 5 into cos square 5, cos 5 sin 5, ఇక్కడ కూడా cos 5 sin 5, sin square 5. జాగ్రత్తగా మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు sin square 5 into cos square 5 ఏమవుతుందండి, sin square 5 into cos square 5 అని రాస్తాం. sin square 5 cos square 5 ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుద్ది. sin 5 cos 5, ఇక్కడ కూడా sin 5 cos 5 కాబట్టి -sin square 5 cos square 5 అవుతుంది. సేమ్ అలాగే ఈ రోతో సెకండ్ కాలం ఇంటూ చేద్దాం. sin square 5 ఇంటూ sin 5 cos 5 కాబట్టి sin cube 5 cos 5 అవుతుంది. ఈ సెకండ్ టర్మ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, sin 5 cos 5 ఇంటూ sin square 5 అంటే -sin cube 5 cos 5 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలం -sin 5 cos 5 ఇంటూ cos square 5 అంటే ఎంత అవుతుంది, -sin 5 cos cube 5 ప్లస్ cos square 5 ఇంటూ cos 5 sin 5 అంటే ఏమవుతుంది, cos cube 5 ప్లస్ cos cube 5 sin 5 అవుతుంది. నెక్స్ట్ ఈ రోతోనే సెకండ్ కాలం ఇంటూ చేయాలి. -sin 5 cos 5 ఇంటూ cos 5 sin 5 అంటే ఏమైంది, -sin square 5 cos square 5. నెక్స్ట్
మైనస్ ఇంటూ మన నెక్స్ట్ ఇక్కడ కాస్ స్క్వేర్ 5 ఇంటూ సైన్ స్క్వేర్ 5 ఏమవుతుందంటే ప్లస్ సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 అవుతుంది. అన్నీ క్యాన్సిల్ అయిపోతే చూడండి 0 0 0 0 వస్తుంది. దట్ ఈక్వల్ టు 0 దట్ ఈక్వల్ టు RHS. సో మనకు రావాల్సిన ఆన్సర్ కంప్లీట్ అయింది అనమాట. అర్థమైంది కదా. మనం ఏం చేస్తామంటే చాలా సింపుల్గా ఇందులో థీటాను ఫైల్ కింద కన్వర్ట్ చేసాం. అలా ఫైల్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఇచ్చిన LHS తీసుకుని థీటా ఉన్న చోట 5 రాసేసుకుని మల్టిప్లికేషన్ చేస్తే అన్ని జీరోస్ వచ్చినాయి. అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A is equal to matrices ఇచ్చారు 3 minus 3 4 2 minus 3 4 0 minus 1 1. then show that A inverse is equal to A cube and find ప్రూవ్ చేయాలి. దానికోసం నేను ముందు A క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తాను, A స్క్వేర్ రెడీ చేస్తాను. A ఇంటూ A అంటే 3 minus 3 4 2 minus 3 4 0 minus 1 1 ఇంటూ 3 minus 3 4 2 minus 3 4 0 minus 1 1 అయింది. సో జాగ్రత్తగా మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 3 9 మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 6 ప్లస్ 4 ఇంటూ 0 0. ఇదే రోజు సెకండ్ కాలం 3 ఇంటూ మైనస్ 3 మైనస్ 9 మైనస్ 3 ఇంటూ మైనస్ 3 ప్లస్ 9 4 ఇంటూ మైనస్ 1 మైనస్ 4 3 ఇంటూ 4 12 మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 12 ప్లస్ 4 ఇంటూ 1 4. సేమ్ అలాగే సెకండ్ రోజు ఫస్ట్ కాలం ఇంటూ చేద్దాం. 2 3 జార్ 6 మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 6 ప్లస్ 4 ఇంటూ 0 0 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6 మైనస్ 3 ఇంటూ మైనస్ 3 ప్లస్ 9 4 ఇంటూ మైనస్ 1 మైనస్ 4. సేమ్ అలాగే సెకండ్ రోజు లాస్ట్ కాలం 2 ఇంటూ 4 8 మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 12 ప్లస్ 4 ఇంటూ 1 4 0 ఇంటూ 3 0 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2 ప్లస్ 1 ఇంటూ 0 0. నెక్స్ట్ సెకండ్ రోజు లాస్ట్ రోజు సెకండ్ కాలం 0 ఇంటూ మైనస్ 3 0 మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ప్లస్ 3 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1. నెక్స్ట్ ఇదే రోజు లాస్ట్ కాలం ఇంటూ చేస్తాను. 0 ఇంటూ 4 0 మైనస్ 4 ఇంటూ 1 మైనస్ 4 ప్లస్ 1 ఇంటూ 1 1 9 1 63 ఇక్కడ మైనస్ 4 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 0 మైనస్ 10 ప్లస్ 9 అంటే మైనస్ 1 12 మైనస్ 12 0 మైనస్ 2 3 మైనస్ 1 2 అవుతుంది. మైనస్ 4 ప్లస్ 1 అంటే మైనస్ 3. ఇది A స్క్వేర్. మనం ఇప్పుడు A క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? A స్క్వేర్ ఇంటూ A చేద్దాం. 3 minus 4 4 0 minus 1 0 minus 2 2 minus 3 ఇంటూ A అంటే ఎవరు ఇక్కడ 3 minus 3 4 2 minus 3 4 0 minus 1 1. జాగ్రత్తగా మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ 3 9 minus 4 ఇంటూ 2 minus 8 plus 4 ఇంటూ 0 0 3 ఇంటూ minus 3 minus 9 minus 4 ఇంటూ minus 3 plus 12 4 ఇంటూ minus 1 minus 4. మరి 3 ఇంటూ 4 12 minus 4 ఇంటూ 4 16 plus 4 1 jar 4. నెక్స్ట్ 0 ఇంటూ 3 0 minus 1 ఇంటూ 2 2 0 ఇంటూ 0 0. ఇదే సెకండ్ రోజు సెకండ్ కాలంలో 0 ఇంటూ మైనస్ 3 0 minus 1 ఇంటూ మైనస్ 3 ప్లస్ 3 0 ఇంటూ మైనస్ 1 మైనస్ 0 0 ఇంటూ 4 0 minus 1 ఇంటూ 4 మైనస్ 4 0 ఇంటూ 1 0 అవుతుంది. థర్డ్ రోజు ఫస్ట్ కాలం మైనస్ 6 వస్తుంది ప్లస్ 2 2 jar 4 అవుతుంది. మైనస్ 3 ఇంటూ 0 0 మైనస్ 3 2 ఇంటూ మైనస్ 3 ప్లస్ 6 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6 మైనస్ 3 ఇంటూ మైనస్ 1 ప్లస్ 3. మళ్ళీ ఇదే రోజు లాస్ట్ కాలం మైనస్ 2 ఇంటూ 4 మైనస్ 8 2 ఇంటూ 4 ప్లస్ 8 మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3. సో ఇప్పుడు A క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందో చూడండి. 9 మైనస్ 8 అంటే 1 మైనస్ 12 మైనస్ 13 ప్లస్ 12 అంటే మైనస్ 1 16 మైనస్ 16 0 మైనస్ 2 ఇక్కడ 3 ఇక్కడ మైనస్ 4 మైనస్ 2 3 మైనస్ 3 ఇలా వచ్చింది. ఇలా A క్యూబ్ని ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైంది కదా. A స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి A క్యూబ్ని తీసుకొచ్చాం. ఇలా A క్యూబ్ని తీసుకొచ్చిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ముందుగా మనం that A ని ఫైండ్ అవుట్ చేద్దాం. 3 minus 3 4
2 minus 3 4 0 minus 1 1 డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా మీకు 3 ఇంటూ రోని కాలంని రిమూవ్ చేసి మైనస్ 3 4 మైనస్ 1 1 మైనస్ ఆఫ్ మైనస్ 3 మైనస్ 3 ఉన్న రో కాలం తీసేసి 2 4 0 1 ప్లస్ 4 ఇంటూ 4 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 2 మైనస్ 3 0 మైనస్ 1 3 ఇంటూ మైనస్ 3 మైనస్ మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 4 అవుతుంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 1 జా 2 మైనస్ 0 4 జా 0 ప్లస్ 4 ఇంటూ 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 0 జా 0 3 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ మైనస్ 2 3 ప్లస్ 6 9 మైనస్ 8 1 అయింది డట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అని చెప్పి రాసుకుంటాం డట్ 0 అవ్వలేదు కాబట్టి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిందని చెప్పాం ఇలా చెప్పిన తర్వాత కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కట్టాలి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని బి అని రాసుకుందాం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ బి ఎలా రాసుకుంటాం ఆల్రెడీ ముందు మనం అంతకుముందు వీడియోలో ప్రాబ్లంలో చెప్పాం ఇలా ఆల్టర్నేట్గా ప్లస్ ఆర్ మైనస్ని పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఈ 3 ఉన్న రోని కాలంని రిమూవ్ చేసి రిమైనింగ్ డెట్ వేసుకోవాలి మైనస్ 3 4 మైనస్ 1 1 ఇక్కడ మైనస్ 3 రో కాలం రిమూవ్ చేసి 2 4 0 1 నెక్స్ట్ ఈ 4 ఉన్న రో కాలం తీసేసి 2 మైనస్ 3 0 మైనస్ 1 నెక్స్ట్ అలాగే ఈ 2 ఉన్న రో కాలం రిమూవ్ చేసి మైనస్ 3 4 మైనస్ 1 1 నెక్స్ట్ ఇక్కడ మైనస్ 3 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 3 4 0 1 నెక్స్ట్ 4 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 3 మైనస్ 3 0 మైనస్ 1 నెక్స్ట్ 0 ఉన్న రో కాలం రిమూవ్ చేసి మైనస్ 3 4 మైనస్ 3 4 మైనస్ 1 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 3 4 2 4 నెక్స్ట్ 1 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 3 మైనస్ 3 2 మైనస్ 3 సో ఇప్పుడు జాగ్రత్తగా మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 మైనస్ మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 4 అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అర్థం అవుతుందా 2 1 జా 2 మైనస్ ఉంది కదా మైనస్ బ్రాకెట్ పెట్టుకుని 2 మైనస్ 0 అవుతుందా ఇక్కడ మైనస్ 2 0 ఇంటూ మైనస్ 3 మైనస్ 0 అవుతుంది అలాగా మైనస్ ఆఫ్ మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 మైనస్ మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 4 అవుతుంది అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అవుతుంది 3 1 జా 3 మైనస్ 0 4 జా 0 మైనస్ ఆఫ్ 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3 మైనస్ 0 ఇక్కడ మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 12 మైనస్ మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 12 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 అవుతుంది అలాగే 3 4 జా 12 మైనస్ 4 2 జా 8 మైనస్ 9 సో ఇప్పుడు మధ్యలో దగ్గర వీడియో కట్ అయింది బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 4 మైనస్ 3 1 2 ముందు మైనస్ ఉంది మైనస్ 2 ఇక్కడ మైనస్ 2 4 మైనస్ 3 1 ముందు మైనస్ ఉంది మైనస్ 1 3 మైనస్ 0 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అవుతుంది 12 మైనస్ 12 0 అవుతుంది 12 మైనస్ 8 4 కాబట్టి మైనస్ 4 మైనస్ 9 ప్లస్ 6 అంటే మైనస్ 3 ఇది బి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ బి దాని నుంచి అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటి బి ట్రాన్స్పోజ్ చేయాలి అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఎలా వచ్చింది ఏ ఇన్వర్స్ ఇది కూడా 1/det ఏంటి అడ్జాయింట్ ఏ అంటే 1/1 ఇంటూ సేమ్ ఇదే మ్యాట్రిక్స్ వస్తుంది సో ఇక్కడ వచ్చిన ఏ క్యూబ్ అక్కడ వచ్చిన ఏ ఇన్వర్స్ రెండు ఏమైనా ఈక్వల్ అయినాయి కాబట్టి సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సో నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ 3a ఈజ్ ఈక్వల్ టు 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 ఇచ్చారు దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అని మనం ప్రూవ్ చేయాలి దానికోసం 3a ఇస్ ఈక్వల్ టు 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 దీని నుంచి a ఇస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 ఇలా అవుతుంది సో దీన్ని మనం ఏ ఇన్వర్స్ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ముందు ఏ ట్రాన్స్పోజ్ చేసేస్తాను చూడండి ఏ ట్రాన్స్పోజ్ అంటే 1/3 అలాగే ఉంటుంది 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 ట్రాన్స్పోజ్ చేస్తే 1/3 ఇంటూ 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 ఇలా వచ్చింది ఏ ట్రాన్స్పోజ్ నెక్స్ట్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఏం చేయాలి డట్ ఏ ఫైండ్ అవుట్ చేసుకోవాలి 1/3 అలాగే ఉంచేసి దట్ చేసేయడమే 1 2 2 2 1 minus 2 minus 2 2 minus 1 is equal to 1/3 into 1 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 1 minus 2 2 minus 1 minus 2 into 2 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 2 minus 2 minus 2 minus 1 plus 2 into 2 ఉన్న రో కాలం రిమూవ్ చేసి 2 1 minus 2 2
సో 1/3 ఇంటూ 1 ఇంటూ -1 -1 మైనస్ 2 ఇంటూ -2 -4 అవుతుంది. అంటే -1 ప్లస్ 4 అవుతుంది. -2 ఇంటూ -2 మైనస్ ఇక్కడ 4 అయింది. ప్లస్ 2 ఇంటూ 2 2 జార్ 4 మైనస్ -2 ఇంటూ 1 -2 ఇంటూ 1 -2 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది. 1/3 ఇంటూ 3 -6 ఇంటూ మైనస్ ప్లస్ 12 4 2 కలిపితే 6 కాబట్టి 6 2 జార్ 12 12 ఎంతంటే 24 24 ప్లస్ 3 అంటే 27 27/3 అంటే 9 that A is equal to 9 not equal to 0 కాబట్టి A ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్ట్ అని చెప్పి రాసేస్తాం. సేమ్ ఇప్పుడు A ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ B ఫైండ్ అవుట్ చేయాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ B ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు తెలుసు కదా. సో ఇక్కడ రాస్తున్నాను ఆల్రెడీ అంతకుముందు సమ్మర్ చెప్పాం. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ప్లస్ ఆర్ మైనస్లు పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ కోఫాక్టర్ మ్యాట్రిక్స్లో మనం ప్లస్ ఆర్ మైనస్లు పెట్టుకుంటూ వెళ్తాం. అది ఎలాగో చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లంలో 3A ఈజ్ ఈక్వల్ టు 1 2 2 2 1 -2 -2 2 -1 ఇచ్చి దాని నుంచి A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ అని ప్రూవ్ చేయమన్నారు. A ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటాం, 3 ఇక్కడ ఇంటూ చేస్తే లేదా డివైడ్ చేస్తే 1/3 అని రాస్తాం. అలాగే A ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే A ఇంటూ A ట్రాన్స్పోజ్ చేస్తాను. ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. A అంటే 1/3 ఇంటూ 1 2 2 2 1 -2 -2 2 -1 ఇంటూ 1/3 ఇంటూ 1 2 -2 2 1 2 2 -2 -1 2 ఇక్కడ 1 1 జార్ 1 బై 3 3 జార్ 9 రో కాలం ఇంటూ చేయండి. 1 ఇంటూ 1 1 ప్లస్ 2 2 జార్ 4 ప్లస్ 2 2 జార్ 4 ఇదే రోతో సెకండ్ కాలం 2 1 జార్ 2 ప్లస్ 2 1 జార్ 2 ప్లస్ 2 ఇంటూ -2 అంటే -4 ఇదే రోతో థర్డ్ కాలం -2 ప్లస్ 4 -2 నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలం 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ 2 2 -2 ఇంటూ 2 అంటే ప్లస్ -4 ఇదే రోతో సెకండ్ కాలం 2 2 జార్ 4 ప్లస్ 1 -4 ఇదే సెకండ్ రోతో థర్డ్ కాలం -4 ప్లస్ 2 -4 అవుతుంది. -4 కాదు ప్లస్ 2 అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇదే థర్డ్ రోతో ఫస్ట్ కాలం -2 ఇంటూ 1 -2 ప్లస్ 2 2 జార్ 4 -1 ఇంటూ 2 -2 సో ఇదే థర్డ్ రోతో సెకండ్ కాలం -2 ఇంటూ 2 -4 ప్లస్ 2 1 జార్ 2 -1 ఇంటూ -2 ప్లస్ 2 అవుతుంది. ఇదే థర్డ్ రోతో ఫస్ట్ థర్డ్ కాలం -2 ఇంటూ -2 ప్లస్ 4 2 2 జార్ ప్లస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ కూడా ప్లస్ 4 అవుతుంది. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 9 0 0 0 9 0 0 0 9 వస్తుంది. ఇక్కడ 9 కామన్ తీసేస్తాను. 9/9 1 అవుతుంది. ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1 అయింది. అంటే A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఇది ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయితే 1 దీన్ని I అని రాసుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఇది కూడా I అయిందంటే దాని అర్థం A ట్రాన్స్పోజ్ ఇది కూడా I/A నథింగ్ బట్ A ట్రాన్స్పోజ్ ఇది కూడా I ఇంటూ A ఇన్వర్స్. I ఇంటూ ఎనీ మ్యాట్రిక్స్ సేమ్ అదే మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి దేర్ఫోర్ A ట్రాన్స్పోజ్ ఇది ఈక్వల్ టు A ఇన్వర్స్ అయింది. అర్థమైంది కదా. సో చాలా సింపుల్ మెథడ్లో చేస్తాం. వేరే మెథడ్లో కూడా చేయొచ్చు కానీ ఇదే బెస్ట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. షో దట్ -A bar plus 4B bar minus 3C bar 3A bar plus 2B bar minus 5C bar minus 3A bar plus 8B bar minus 5C bar minus 3A bar plus 2B bar plus C bar are coplanar అని చూపించాలి. సో ఇందులో 4 వెక్టర్స్ని పొజిషన్ వెక్టర్స్ అని రాస్తాను. A bar is equal to -A bar plus 4B bar minus 3C bar. OB bar is equal to 3A bar plus 2B bar minus 5C bar. OC bar is equal to -3A bar plus 8B bar minus 5C bar. OD bar is equal to -3A bar plus 2B bar plus C bar. సో ఈ 4 పొజిషన్ వెక్టార్స్ నేను 3 వెక్టార్స్గా కన్వర్ట్ చేస్తాను. AB బార్, AC బార్, AD బార్ 3 ఫైండ్ అవుట్ చేసి డెట్ కడితే కనుక ఆ డెట్ 0 అయితే అప్పుడు 4 పాయింట్స్ కోప్లానర్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ AB బార్ అంటే ఏంటి? OB బార్ మైనస్ OA బార్. OB అంటే ఏంటండి?
3a bar plus 2b bar minus 5c bar minus of minus a bar plus 4b bar minus 3c bar. ఇక్కడ ఇచ్చింది రాసాం, కొత్తగా ఏం రాయాల. 3a bar plus 2b bar minus 5c bar minus 3 ఇంటూ చేస్తే సింబల్స్ అన్ని మారిపోతాయి. సో a plus 3 అంటే 4a bar minus 4b plus 2b అంటే minus 2b bar minus 5c plus 3c అంటే కనుక minus 2c bar. ఇది ab bar అనమాట. అలాగే నెక్స్ట్ ఏసీ బార్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏసీ బార్ అంటే ఏంటి? ఓసీ బార్ మైనస్ ఓఏ బార్. ఓసీ అంటే మైనస్ 3a బార్ ప్లస్ 8b బార్ మైనస్ 5c బార్ మైనస్ ఆఫ్ ఓఏ బార్ అంటే మైనస్ a బార్ ప్లస్ 4b బార్ మైనస్ 3c బార్ మైనస్ 3a బార్ ప్లస్ 8b బార్ మైనస్ 5c బార్ మైనస్ 3 చేస్తే ఈ లోపల సింబల్స్ ప్లస్లన్నీ మైనస్లు అవుతాయి, మైనస్లన్నీ ప్లస్ అవుతాయి. minus 3a plus a అంటే కనుక minus 2a bar, 8b minus 4b అంటే 4b bar, minus 5c plus 3c అంటే minus 2c bar. ఇది ac bar అన్నమాట. సో నెక్స్ట్ అలాగే ac అయిన తర్వాత ad ఫైండ్ అవుట్ చేస్తాం. ad bar is equal to od bar minus oa bar. od అంటే ఏంటండి? minus 3a bar plus 2b bar plus c bar minus oa bar అంటే minus a bar plus 4b bar minus 3c bar. అప్పుడు minus 3a bar plus 2b bar plus c bar minus 3 ఇంటూ చేస్తే ప్లస్ మైనస్ అవుతాయి, మైనస్లో ప్లస్లో అవుతాయి. minus 3a plus a అంటే minus 2a bar minus 4b plus 2b అంటే minus 2b bar plus c plus 3c అంటే 4c bar. ఇలా ad bar వచ్చింది. ముగ్గురికి సార్ నేను డెట్ కడతాను. ab bar, ac bar, ad bar. ఇలా డెట్ కట్టాలంటే ఓన్లీ పొజిషన్స్ తీసుకున్నాం. 4 minus 2 minus 2 minus 2 4 minus 2 minus 2 minus 2 4. చాలా జాగ్రత్తగా డెట్ కట్టాలి. ఇక్కడ 4 ఇంటూ 4 ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే 4 minus 2 minus 2 4 minus of minus 2. ఈ minus 2 ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే minus 2 minus 2 minus 2 4 plus minus 2 ఇంటూ minus 2 ఉన్న రో కాలం రిమూవ్ చేస్తే minus 2 4 minus 2 minus 2. సో 4 ఇంటూ 16 minus ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 minus 2 ఇంటూ 4 minus 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 4 మైనస్ 2 ఇంటూ 4 మైనస్ 8 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8. సో 4 ఇంటూ 12 ప్లస్ 2 ఇంటూ మైనస్ 12 మైనస్ 2 ఇంటూ 12 అంటే 4 12 48 minus 24 minus 24. 48 minus 48 ఎంత అవుతుందంటే 0 అవుతుంది. therefore OA OB OC లేదంటే పాయింట్స్ని ABC అని రాసుకోవచ్చు. ABCDR కోప్లానర్. ABCD పాయింట్స్ని పొజిషన్ వెక్టార్లో OA బార్ OB బార్ OC బార్ OD బార్ అంటాం. ఓకేనా? మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. మన వీడియోస్ కొంచెం లేట్గా చేసాం చివరి వీడియోస్. సో అయినా కానీ ఎగ్జామ్ రేపు అనగా 1.5 days గ్యాప్ ఉంది కాబట్టి 1.5 day గ్యాప్లో మన 20 days వీడియోస్ జాగ్రత్తగా మీరు విని మంచి మార్క్స్ సాధిస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ కనుక మీకు 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.